స్కూల్ నుంచి చదువుతాను. నాన్న నేను కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతాను. రానియరా ఎన్నైందో మా ఇంటికి వచ్చి. బాగున్నావా చెల్లి? బాగున్నానండి. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను చెల్లి. ఇంకో ప్రాజెక్ట్ అప్పచెప్దామని వచ్చాను చెల్లి. ఏంటండి అది? నువ్వే చదివించాలి చెల్లి. చదివిస్తాను కానీ మా ఇంట్లో పూట కలవడానికి కూడా కష్టంగా ఉంది చెల్లి. అందుకనే నేను హైదరాబాద్ వెళ్ళి పని చేసుకుందాం అనుకుంటున్నాను చెల్లి. వీళ్ళేమో నువ్వు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలి చెల్లి, తనేమో నువ్వు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలి. అదేంటండి ఈయనేమో ప్రైవేట్ లో జాయిన్ చేయమంటున్నావు, దాన్నేమో గవర్నమెంట్ లో జాయిన్ చేయమంటున్నావు. ఈయన కూడా గవర్నమెంట్ లో జాయిన్ చేస్తే మీ ఇద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లలు కలిసి బడికి వెళ్తారు కదండి. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంది చెల్లి, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుదామని. కానీ నాకు మాత్రం ఆ కోరిక తీరలేదు. అందుకనే వీళ్ళైనా జాయిన్ చేద్దామని మీ దగ్గర జాయిన్ చేద్దామని తీసుకొచ్చాను చెల్లి. నా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలని నాకు చిన్నప్పటి నుంచి కోరిక చెల్లి. నానా నేను ప్రైవేట్ స్కూల్ నుంచి చదువుతాను. చదువుకుంది కానీ అదేంటండి అలాగా అంటున్నావు? గవర్నమెంట్ స్కూల్ ఏమన్నా తక్కువగా చేస్తున్నావా? మా పిల్ల చూడు గవర్నమెంట్ లోనే చదువుతూ ఇంగ్లీష్ ఎంత బాగా నేర్చుకుందో ఒకసారి చెప్పమ్మా నువ్వు. హాయ్ అంకుల్, ఐ యామ్ శ్రీ సాయి దుర్గా of 6th class. After learning the lesson who I am, I want to become a teacher of maths. Very hard and respect my teachers and get good marks. In future I will attend DSC examination. I will get teacher job. I will serve in rural areas so that make them aware about future development. బాగా చదివిందో మీ ఓడికి ఇంకా తెలుగు కూడా రాదు. మా అమ్మాయి చూడు ఎంత తెలుగు బాగా చక్కగా చెబుతుందో. మామయ్య నీకు ఒక తెలుగు పద్యం చెప్పనా? దరికిట దిగి గిరిగిట జని మరకత పథకపు పతిగాన మదనితి నిడమని తరితగ తరితగ తింతగ తిరిగెద 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 తిరుపతి. స్కూల్లో హిందీ కూడా చాలా బాగా చెప్తారు. ఒకసారి తినండి. सुनो चाचा भी मेरी बाई है, मुझे हिंदी में गीत गाएगी. देखो कोयल काली है पर मीठी है, इसमें गोरी इसमें ही तो फूफू का खामों में मिश्री गोली. कोयल कोयल सच बतलाना क्या संदेश लाई हो, बहुत दिनों के बाद अजफिल इस डाली पर आई है. అయ్యో బాబోయ్, హిందీ కూడా ఎంత బాగా చెప్తున్నారా? మరి గవర్నమెంట్ స్కూల్ దేంట్లో తక్కువ అన్నయ్యా? రండమ్మా రండి, కరెక్ట్ సమయానికి వచ్చారు. మన గవర్నమెంట్ పరిసరాల గురించి తనకి తెలియజేయండి అమ్మా. మా అన్నయ్య గవర్నమెంట్ స్కూల్ అంటే తక్కువ అని అనుకుంటున్నారు, కొద్దిగా చెప్పండి అమ్మా తనకి. అలాగే తప్పకుండా ఆంటీ. ప్రభుత్వ పాఠశాలలో శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లో భాగంగా 3 జతల యూనిఫాము, 2 జతల సాక్స్లు, షూలు, బ్యాగ్లు, పుస్తకాలు, డిక్షనరీలు, పుస్తకాలు, బెల్ట్, అలాగే నీతి నియమాలు బోధించే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు రాసిన విలువల విద్య అనే పుస్తకాన్ని కూడా ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి తమ్ముడిని కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయండి అంకుల్. సరేనమ్మా, జాయిన్ చేస్తాను. నాన్న శ్రీమతి డొక్క సీతమ్మ గారు మధ్యాహ్న భోజన పథకంలో పరిశుభ్రతగా మాకు భోజనం అందిస్తారు. 3 రోజులు ఉడకబెట్టిన గుడ్లు, 3 రోజులు ఏపిన గుడ్లు, చిక్కీలు, రాగి జావా వంటివి కూడా మాకు అందిస్తారు అంకుల్. చూడండి అంకుల్, సోమవారం అన్నం ఆకుకూరతో పప్పు, గుడ్డు ఫ్రై, చిక్కీ. మంగళవారం పులిహోర, చిక్కీ, ఉడకబెట్టిన గుడ్డు, రాగి జావా. బుధవారం అన్నం, కూరగాయల కూర, గుడ్డు ఫ్రై, చిక్కీ. గురువారం వెజ్ ఫ్రై, ఫల్వా, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగి జావా. శుక్రవారం అన్నం ఆకుకూరతో పప్పు, గుడ్డు ఫ్రై, చిక్కీ. శనివారం అన్నం కూరగాయల కూర, స్వీట్ పొంగల్, రాగి జావా. మా ప్రభుత్వ పాఠశాల ఉద్దేశం ఏంటో తెలుసా అంకుల్? అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. చెప్పమంటారా అంకుల్? చెప్పమ్మా. మా స్కూల్లో ఎంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉందో తెలుసా మీకు? తెలీదమ్మా. చాలా పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. అంతేకాదు ఆడుకోవడానికి క్యారమ్ బోర్డ్, చెస్, క్రికెట్, బ్యాట్ బాల్, వాలీబాల్, ఫుట్బాల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాదు ఇంకా క్రికెట్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, ఖోఖో కోర్ట్ ఇవి కూడా ఉన్నాయి. మళ్ళీ ఫ్రైడే మాకు మాస్టరీ చేపిస్తారు, ఇంకా యోగా కూడా చేపిస్తారు.
ఎంత చెప్పినా తక్కువే. ఇంకా చెప్పమంటారా అంకుల్? మా ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా వైద్య పరీక్షలు మరియు ఐరన్ మాత్రలు, ఇంకా ఎదిగిన ఆడపిల్లలకు శానిటరీ నెప్కిన్స్ కూడా ఫ్రీగా అందజేస్తున్నారు. గురించి ప్రభుత్వం అందించే సహాయం. తల్లికి వందనం ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి పిల్లలకి 15,000 ఒక్కొక్కరు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. ఇంకా చెప్పరా నీకు? ప్రత్యేక సందర్భాలలో విద్యార్థులకు కళావేదిక. ఆ కళావేదిక మీద మేము డ్యాన్సులు పాటలు పాడుతాం. In our school, we will get pure water 9 to 4 p.m. రక్షణ కోసం కరాటే కూడా నేర్పుతారు. పిల్ల 10వ తరగతి అయిపోగానే చదువు ఆపేయకూడదని మా స్కూల్లో ఇంటర్మీడియట్ కూడా ఉంది అంకుల్. ఇది జగ్గంపేట మండలంలోనే హై స్కూల్ ప్లస్లో ఒక పెద్ద గుర్తింపుగా ఉంది అంకుల్ మా స్కూలు. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాను. అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వాళ్ళ పిల్లలతో కలిసి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాను. మార్చుకున్నాను. నేను అక్కతో పాటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాను. కూడా నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. ఇంత గొప్ప చదువు గవర్నమెంట్ స్కూల్లో దొరుకుతుందంటే నేనేమన్నా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తాను వీళ్ళని. నేను తప్పనిసరిగా పిల్లలిద్దరిని రాజ్పూట్ పాఠశాలలోనే చేరుస్తాను. మన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేరుద్దాం. ప్రభుత్వ పాఠశాలను బలపరుచుకుందాం. సేవ్ ద గవర్నమెంట్ స్కూల్.